సోషల్ మీడియా కుటుంబాలను ఆగం చేస్తోంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన 40 ఏళ్ల ఆంటీని పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల యువకుడి ఘటన విషాదంగా ముగిసింది. విశాఖపట్నానికి చెందిన పద్మకు భర్త, మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసే కొడుకు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న కూతురు ఉన్నారు. పద్మకు ఇన్స్టాగ్రామ్లో శ్రీకాళహస్తికి చెందిన సురేష్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో సురేష్ కోసం శ్రీకాళహస్తికి వెళ్ళింది పద్మ. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి పద్మను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అయినా వినని పద్మ 9 నెలల క్రితం మళ్ళీ వెళ్ళి సురేష్ను పెళ్లి చేసుకుంది. పెళ్ళైన దగ్గర నుంచి ఇద్దరి మధ్యలో గొడవలు రాగా టిఫిన్ భోజనం వేస్ట్ చేస్తున్నావంటూ సురేష్ పద్మను మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన పద్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో పద్మను చూసి భయపడిన సురేష్ పురుగుల మందు తాగాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సురేష్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.